ఏమండి నాకు తెలియకొడుతా ఈ సాయికృష్ణ యొక్క మేనమావ ఏం చెప్పాడు మొన్న మెల్లో ఏం వేసుకున్నాడు టీ కప్పు గ్లాసు మేము జనసేన అన్నాడు ఆయన మేము పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నం చేశాం లోకేష్ కోసం ప్రయత్నం చేశాం నేను చెప్పాడా చనిపోయిన మేనలుడి తరువాత చెప్పాడు మేము జనసేన అని చెప్పాడు ఏమండి వాళ్ళు జనసేన కాదా చెప్పండి ఏమండి బొలిశెట్టి వారు పలకరించారంటే వెళ్ళి పలకరించారా ఆ కుటుంబాన్ని మేలు పలకరిస్తే ఏంటి మీ కడుపుమంట అమ్మ పెట్టదు అడుక్కు తినివ్వదు మీరు సపోర్ట్ చేయరు మా బోర్డు వాళ్ళు సపోర్ట్ చేస్తే మా మీద తట్టలు బుడదేస్తారు ఇదేరా మీకు సిగ్గుంది మీ జనసేనకు కష్టపడి పనిచేసినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే పలకరించడానికి వెళ్ళారు వెళ్ళకపోయారు పో రాజీకి వెళ్తారా సిగ్గుందా మీకు మీ ఇన్ఛార్జ్ వెళ్ళి 10 ఇస్తాం 25 ఇస్తాం 30 ఇస్తాం నాగరాజుతో రాజీ పడని అని చెబుతారు సిగ్గుందా మీకు నేను అర్థం కాలా నేను చెప్పిన మాటలు కాదు ఇవి సాక్షాత్తు చనిపోయిన కుర్రవాడు మేనల్లుడు నవరంగ్ చెప్పాడు మేము చెప్పాలా ఆంటీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు సిగ్గుందా మీకు సిగ్గుందా జనసేనకని అడుగుతా ఉన్నా బాధపడి అడుగుతా ఉన్నా మీ మీద కోపంతో కాదు బాధపడి అడుగుతా ఉన్నా ఇక్కడ దాకా ఎందుకు మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం ఓకే సమాజంలో కొంతమంది సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు తల్లి ఏమడుగుతుందయ్యా తల్లి ఏమడుగుతుంది చెప్పండి తల్లి దోషుడు భస్మం అడుగుతుందయ్యా జనసేన వారు దోషుడు భస్మం అడుగుతుంది సిబిఐ ఎంక్వైరీ వేస్తారో వెయ్యరో పక్కన పెట్టండి దోషుడు భస్మం ఇవ్వగలరా మీరు పవన్ కళ్యాణ్ గారితో చెప్పి చంద్రబాబుతో చెప్పించి దోషుడు భస్మం ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి అండగా ఉంటాడంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పలకరించిన తర్వాత పొద్దున్నే కుటుంబానికి అండగా ఉంటాడంట అప్పుడు దాకా అండగా ఉండడు దోషుడు కాకపోతే గుప్పిడి ఇవ్వండియా ఆ తల్లి ఆత్రత తగ్గిద్ది అది లేదు నా మీద బ్యాడ్ ప్రాపగాండా అంటే రాంబాబు కలగ చేసుకోకపోతే ఇది తొక్కేసేవాళ్ళం అనే కుట్రగా మీది అంతేనా ఏమండి బొలిశెట్టి వారు అంతేగా బ్రదర్ తొక్కేస్తావా ఒక నిండు ప్రాణాన్ని పోలీస్ స్టేషన్లో దారుణంగా హత్య చేసేస్తే దాన్ని తొక్కేస్తారా జనసేన వాళ్ళెవరు మా కార్యకర్తలు కాదు మీ కార్యకర్తలను మీరు పలకరించరు మేము పలకరిస్తే మా మీద బురదలుతారు శభాషణలయ్యా మీరు మీకంటూ మనసుంటే మేము పలకరించలేకపోయినా అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పలకరించారు వారికి న్యాయం చేయడానికి దోహదపడ్డారని మీరు మమ్మల్ని శభాషణాలి డైరెక్ట్ గా అనకపోయినా రహస్యంగా అనాలి కానీ మా మీద బురదలటం మా మీద ప్రెస్ మీట్లు పెట్టడం మా మీద కేసులు పెడతా అని నన్ను బెదిరించడం ఈ ఫేక్ ఫోటోలు అనటం మనిషి బతికున్నాడని చెప్పడం సిగ్గుండాలి మీకని మనం చేస్తున్నా 100% చెప్తున్నా మనిషిని చంపేశారు ఓన్లీ నాగరాజు కాదు చాలా మంది పోలీసు అధికారుల పాత్ర ఉంది దీనిలో A1 నారా చంద్రబాబు నాయుడు A2 హోంమంత్రి A3 డీజీపీ హరీష్ కుమార్ గుప్తా A4 కమిషనర్ రాజశేఖర్ బాబు A5 మాత్రమే నాగరాజు తర్వాత చాలా మంది ఉన్నారు కానిస్టేబుల్స్ లాఠీలు తెచ్చినవాడు కొట్టినవాడు హాస్పిటల్కి తీసుకెళ్లి మందేసినవాడు అక్కడి నుంచి తీసుకెళ్లి శ్మశాన వాటకంలో తగలేసినవాడు కారు నడిపినవాడు ముందు స్కూటర్ నడిపినవాడు వీళ్ళందరూ కూడా మొత్తం రెస్పాన్సిబుల్ వీళ్ళందరూ తేలాలి ఒక్క నాగరాజును బలి చేసేస్తావా చంద్రబాబు ఏమండి హరీష్ కుమార్ గుప్తా గారు ఏమండి రాజశేఖర్ బాబు గారు ఒక్క నాగరాజును బలి చేసేసి చేతులు దుడిపేసుకుందాం అనుకుంటున్నారా ఇంపాసిబుల్ అని మనం చేస్తున్నా ఇది భారత సమాజం భారత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ ఏదో ఒక డోర్ తోసుకుంటుంది అన్ని డోర్లు మూసేస్తున్నారు మీరు టక 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 ఏదో ఒక డోర్ తెలుసుకుంటుంది న్యాయస్థానం డోర్లు మాత్రం మీరు ముయ్యలేరు గుర్తుపెట్టుకోండి ఏదో ఒక న్యాయస్థానం